హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఉపయోగపడే చాలా రకాలైన టిప్స్ అనేవి చూద్దాము. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే మనం ఇంట్లో ఖాళీగా పడేసే ఈ ఆల్బమ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడైతే ఈ రోజుల్లో వీటిని ఎవ్వరూ యూజ్ చేయట్లేదు. వాటిని పడేయకుండా ఇలాగా మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కో ఫోటో పెట్టే దగ్గర ఒక్కో స్టిక్కర్ ప్యాకెట్ అనేది పెట్టుకుంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నా కూడా హడావిడిలో ఏదోటి పెట్టేసుకొని వెళ్ళిపోతారు, మ్యాచింగ్ పెట్టుకుందాం అనుకుని. కుదరదు. అలా కాకుండా ఇలాంటి ఒక ఆల్బంలో మనం ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకుంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా మన దగ్గర ఉన్న స్టిక్కర్స్లో ఏవి మ్యాచ్ అవుతాయో ఇలాగా ఒక ఆల్బంలో పెట్టేసుకుంటే ఈజీగా మ్యాచ్ చేసుకుని పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పొడవుగా ఉన్న ఇలాంటి వాటిని పెట్టుకోవాలంటే ఇలాంటి ప్యాకెట్స్ని ఇలాగా అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే కనుక పైన ర్యాపర్ని కట్ చేసేసి పెట్టుకోవచ్చు. లేదంటే లోపల షీట్ ఒక్కటి కూడా లోపల తీసి సపరేట్గా పెట్టుకోవచ్చు. మనకైతే రెడీ అయినప్పుడు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ అనేది లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి మన దగ్గర ఏమేమి స్టిక్కర్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయో ఈజీగా చూసుకుని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి ఇదే ఆల్బంలో మనం జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే ఇలాగా ఏటీఎం కార్డ్స్ కానీ ఓటర్ ఐడీస్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనం బ్యాంకుకి వెళ్ళినా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బీరువాలో అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం, ఎక్కడ పెట్టామో. ఇలాంటి చిన్న చిన్నవి గమ్మునే కనిపించవు అనమాట. ఇలాంటి ఒక ఆల్బంలో కనుక మనం ఇలాంటి ఐడెంటిటీ కార్డులు అవన్నీ పెట్టేసుకున్నామంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆల్బంతో పెద్ద వయసు వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. ఇదేంటంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పెద్ద వయసు వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఏ టైంకి ఏది వేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఇలాగా ఉదయం ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో అది ఒక చోట పెట్టి ఇలాగ ఒక కవర్లో, ఫస్ట్ కవర్లో, రెండో దాంట్లో మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్ని ఇలా పెట్టేసి వాళ్ళకి గనక ఇది ఇచ్చేసామంటే వాళ్ళు ఏ టైంకి ఆ టైంకి ట్యాబ్లెట్ అనేది ఈజీగా తీసుకుని వేసేసుకోగలుగుతారు. మనకు కూడా కంగారు అనేది ఉండదనమాట. ఈ టిప్ అనేది పెద్ద వయసు వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఇంట్లో వాడేసి పని చెయ్యని ఇలాంటి గ్యాస్ కట్స్ ఉంటాయి, కుక్కర్వి. ఇవి తీసుకొని ఇలాగ మనం ఇంట్లో బట్టలకు పెట్టుకునే క్లిప్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అవి డబ్బాలో కానీ దేంట్లో అన్నా వేస్తే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. తీగి నుంచి తీసుకొని పెట్టుకోవడానికి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కాకుండా ఈ గ్యాస్ కట్కి ఇలా క్లిప్స్ అన్నీ పెట్టేసి ఏదో ఒక గోడకు పెట్టామంటే ఇలాగ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు అయితే అందరింట్లో ఈ రోజుల్లో ఉండే ఉంటాయి. అయితే ఈ డబ్బాల్ని వేస్ట్గా పడేయకండి, చాలా యూజ్ అవుతాయి. మన బెడ్రూమ్లో కానీ మనం వర్క్ చేసుకునే ప్లేస్లో కానీ చిన్న చిన్న పేపర్స్ కానీ చాక్లెట్ ర్యాపర్స్ కానీ చిన్నపిల్లలు తిన్నవి నైట్ ఇళ్ళల్లో పడేస్తూ ఉంటారు రూమ్లో, అవి ఎగురుతూ ఉంటాయి అటు ఇటు. అలా కాకుండా ఇలాంటిది ఒక మన బెడ్రూమ్లో కానీ మన స్టడీ టేబుల్ మీద కానీ పెట్టుకుంటే ఇంచక్క ఏమైనా ఇలాంటి చెత్త చిన్న చిన్నవి ఉంటే వేసుకోవచ్చు అనమాట. డస్ట్బిన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ వచ్చి మనకి కూల్ కేక్స్తో కానీ వేటితో అన్నా ఇలాంటివి వస్తాయి కదా, ఇవి చాలా పలుచగా ఉంటాయి యూజ్ చేసుకోవడానికి. అలా అని యూజ్ చేయకుండా పడేయకండి. వీటిలో మనం ఇలాగా చిన్న చిన్న నాప్కిన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నాప్కిన్స్ కావాలన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా వీటిని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే చిన్నపిల్లలవి ఇన్నర్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా దీంట్లో వేసుకోవచ్చు. వాళ్ళు అస్తమానం మనల్ని అడగకుండా బట్టలు అటు ఇటు పీకేయకుండా ఇలాగా వీటిల్లో సపరేట్గా పెట్టామంటే ఈ బాక్స్ తీసుకుని వాళ్ళే ఈజీగా యూజ్ చేసుకుని ఉంటారనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఇలాగా సాక్సులు కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవి పెద్ద పెద్ద బట్టల్లో పెడితే కలిసిపోయి త్వరగా కనిపించవు, చాలా టైం వేస్ట్ అయిపోతుంది బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవడానికి. ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి మనకి కప్స్తో ఇలాంటి వాటితో ఇలాంటి ర్యాక్స్ లాగా వచ్చిన బాక్సులు వస్తాయి. అయితే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా 2-3 శారీలు కానీ 2-3 డ్రెస్సులు కానీ తీసుకువెళ్ళినప్పుడు వాటి మీదకి ఆ బ్యాంగిల్స్ వేసుకోవాలి, ఈ బ్యాంగిల్స్ వేసుకోవాలి, ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటాం. కానీ తీరా అన్నీ తీసుకెళ్తాం కానీ టైంకి ఏది దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి ర్యాక్స్ ఉన్న దాంట్లో మనం ఇలాగ 2-3 రకాల బ్యాంగిల్స్ని, చైన్స్ని, ఇంకా ఇయర్ రింగ్స్ని, వాచెస్ని కూడా ఇలా సపరేట్గా పెట్టుకుంటే మనం రెడీ అయినప్పుడు ఈజీగా యూజ్ చేసుకుని వేసేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఇలాగా ఈజీగా వాటిల్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది.
కావాలన్నప్పుడు ఇలాగా యూజ్ చేసుకోవచ్చు తీసుకొని. డస్ట్ అది కూడా పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో అయినా దీన్ని ఇలా డస్ట్ పట్టకుండా వీటిలో పెట్టుకొని ఉంచుకుంటే కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, మనం బీరువాల్లో పెడతాం కదండి బ్యాంగిల్స్. వీటికి బ్యాంగిల్సే కాదండి, ఇలాగా మన దగ్గర ఉన్న వాచ్ కలెక్షన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మన దగ్గర ఉన్న వాచెస్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఈజీగా తీసుకోవచ్చు. ఇలాగా బెల్ట్ అనేది క్లోజ్ చేసి పెట్టండి. చైన్ అయినా కూడా ఇలా క్లోజ్ చేసి పెట్టండి. వీటి మీద మెటల్ బ్యాంగిల్స్ పెడితే పక్కన గీతలు పడతాయి డయల్స్ మీద. అందుకని చెప్పి ఇలాంటి బ్యాంగిల్స్ అటు ఇటు పెట్టండి. అప్పుడు గీతలు అనేవి పడకుండా ఉంటాయి అన్నమాట. ఇలాంటి లక్కతో చేసినవి కానీ గాజు కానీ పెడితే డయల్స్ మీద గీతలు పడకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, మనం షాపింగ్కి వెళ్ళినా లేదా మార్కెట్కి వెళ్ళినా ఇలాంటి ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తాం. మనీ పెట్టుకొని ఒక పర్స్ తీసుకెళ్తాం. అయితే అస్తమాను డబ్బులు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇలాగా గోల్డ్ షాపుల్లో ఇచ్చే చిన్ని చిన్ని పర్సులు ఉంటాయి కదా, వాటిని ఇలాగా మనం తీసుకెళ్లే బ్యాగ్కి అటాచ్ చేసేసి కొంచెం చిల్లర కాయిన్స్, చిన్న చిన్న నోట్స్ అలాంటివన్నీ దీంట్లో వేసేసుకుంటే మనం మార్కెట్లో ఏది కొన్నా కూడా ఈజీగా చిల్లర తీసుకోవడానికి ఇవ్వడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. డబ్బులు కింద అది పడేయకుండా జాగ్రత్తగా తీసి ఇచ్చేయచ్చు అనమాట. ఇది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి భయం కూడా ఉండదు. చూడండి, ఈజీగా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, మనం కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 5-6 రకాల కూరగాయలు కొంటాం. వాటిని ఇంటికి వచ్చి సర్దుకోవాలంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అలా అని పక్కన పెట్టినా అవి పాడైపోతాయి. అలా కాకుండా మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగ 5-6 కవర్స్ని ఇలాగా తీసుకుని వెళ్ళండి. వెళ్తే మనం ఏ కూరగాయల కన్నా వేటికి వాటికి అక్కడ మనం కొనుక్కున్నప్పుడు ఇలాగా వేయించేసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటిని సర్దుకోవడానికి చాలా టైం కలిసి వస్తుందన్నమాట. కూరగాయలు అనేవి కూడా పాడవు. వెంటనే తీసుకొచ్చి అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా బాక్సెస్లో కూడా సపరేట్ చేసుకోకుండా ఈజీగా వేటికి అవి వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో మెడిసిన్స్ కొన్నప్పుడు ఇంకా వేరే వాటికి కూడా ఇలాంటి పేపర్ కవర్స్ అయితే వస్తాయి. మనం వేస్ట్గా పడేస్తాం. అలా పడేయకుండా ఇలా శానిటరీ ప్యాడ్స్ అవి మన హ్యాండ్ బ్యాగ్లో కానీ కాలేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ చూస్తారేమో, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి బ్యాగ్ తీసినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలాంటి పేపర్ కవర్స్లో పెట్టుకొని మనం పెట్టేసుకున్నామంటే బ్యాగ్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా చూసినా ప్రాబ్లం ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ స్టిక్కర్స్ అనేవి మధ్య మధ్యలో గమ్ పోయినప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఒక స్టిక్కర్స్ ప్యాకెట్ని తీసుకొని మనం ఫోన్ వెనకాల పౌచ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా స్టిక్కర్ అనేది ఇబ్బంది అయినా సరే తీసుకుని వెంటనే పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట, ఇబ్బంది పడకుండా. ఇంకా ఈ అమృతాంజన్ ఇలాంటి విక్స్ ఇలాంటి బాక్సులు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. వేస్ట్ అనుకుని పడేస్తూ ఉంటారు. ఈరోజు మనం దీంతో ఒక టిప్ చూద్దాం. దీన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, తడి లేకుండా పెట్టుకొని. దీంట్లో మనం బయటికి వెళ్ళినప్పుడు చాలామందికి కుంకుమ పెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది. ఫంక్షన్స్కి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా అప్పుడు అలాంటప్పుడు మనం ఇలాగ దీంట్లో కొంచెం కుంకుమ అనేది తీసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సి వచ్చినప్పుడు ఈజీగా మనం ఈ కుంకుమ అనేది తీసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇది చాలా టైట్గా ఉంటుంది కాబట్టి ఈ బాక్స్ బ్యాగ్లో కూడా ఒలగదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంచక ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కుంకుమ కానీ కొంచెం పసుపు కానీ వేసుకొని ఇలాగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కుంకాన్ని కూడా ఇలాగ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఆయిల్ కవర్స్తో మంచి టిప్ అండి. ఇలాగ ఆయిల్ కవర్ని నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకున్నాం. లోపలంతా క్లీన్ చేసుకొని జిడ్డు లేకుండా తడి లేకుండా చూసుకొని తీసుకోవాలి. తీసుకుని దీంట్లో ఇది ఒక చిన్న ఫైల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న కాగితాలు పెట్టడానికి ఇలాంటి చిన్న చిన్నవి ఫైల్స్ అవి కొనక్కర్లేదండి. ఇలాగా చిన్న చిన్నవి దీంట్లో పెట్టుకొని ఉంటే సరిపోతుంది. ఇది వాటర్ ప్రూఫ్ కవర్లకు కూడా పనిచేస్తుంది అనమాట. మనం స్కూటీలో కానీ వాటిల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట, తడవకుండా. చిన్న చిన్న కాగితాలు లాంటివి ఇంపార్టెంట్ కాగితాలు ఏమన్నా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, వెతుక్కునే పని లేకుండా. ఇంకా రెండో టిప్ వచ్చి, ఇంకొక ఆయిల్ కవర్ని తీసుకొని ఈసారి పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలండి.
ఇలా తీసుకుంటే ఇది మనకి ఒక బ్యాగ్ లాగా రెడీ అవుతుంది. దీనికి మనం హ్యాంగింగ్స్ లాగా పెడదామండి. ఇలా సిజర్తో కానీ మీకు దేంతో వీలైతే దాంతో ఇలాగా పైన 2 హోల్స్, కింద కవర్కి 2 హోల్స్, 4 హోల్స్ పెట్టేసుకొని ఇలాగా థ్రెడ్ తీసుకొని 4 ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని దీన్ని థ్రెడ్ని ఒక సైడ్ నుంచి ముడి వేసుకుంటూ రెండో సైడ్కి లాగి రెండో సైడ్ కూడా ఎండింగ్లో ముడి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చూపించే విధంగా ముడి వేసుకుని ఇలాగ దీనిలోంచి పైకి తీస్తూ రెండో సైడ్ కూడా ముడి వేసుకోవాలి. ఇప్పుడు కింద పార్ట్లో కూడా దీంతో సమానంగా మనం హోల్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు సేమ్ ఇలానే రెండో సైడ్ కూడా చేసుకోవాలి. ఈ రెండో సైడ్ కూడా చేసుకుంటే మనకి ఇలాగా రెడీ అవుతుందన్నమాట. ఇది ఒక బ్యాగ్ లాగా. దీనిలో అయితే మనం కరెంటు బిల్స్ కానీ ఏమైనా ఫోన్ బిల్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి వేసుకోవచ్చు. వీటి గురించి మనం ప్రత్యేకంగా ఏం కొనాల్సిన అవసరం లేదండి. కవర్స్, బ్యాగ్స్ ఇలా వేసుకొని ఏదైనా ఒక మూల తగిలిస్తే ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటాయన్నమాట. చాలా యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకుంటే వెంటనే దొరుకుతాయి. ఇంకా మన ఇంట్లో డబ్బాలు అవి కొంచెం పగిలిపోయి సరుకులు వేసుకోవడానికి కుదరదనమాట. మూత పగిలిపోయినా డబ్బా పగిలిపోయినా అలాంటి వాటిలో మనం దేవుడి దగ్గర తీసిన పూలు ఉంటాయి కదండి, వాడేసినవి, అవి అక్కడ ఇక్కడ పడేయకూడదు, తొక్కకూడదు. కాబట్టి ఇలాగా ఒక డబ్బాలో వేసుకున్నామంటే ఒక్కసారి దీన్ని గంగలో కలిపేయచ్చు అనమాట. ఒకసారి కవర్లో వేసి అలాగా యూజ్ చేయొచ్చు. లేదంటే కనుక మనం బట్టలకు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ వేసుకుని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ డబ్బాలని యూజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి ఇలాంటివి అయితే కొంచెం పగిలిపోతాయి కదండి సైడ్లు, అలాంటి డబ్బాలను అయితే బాక్సులను అయితే మాత్రం ఇలాగ దీపారాజన చేసుకున్నప్పుడు తులసి కోట దగ్గర అది దాని మీద ఇలాగ ప్లేస్ చేస్తే గాలికి దీపం అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. ఇలాగ పెట్టాలి. ఇంకా గాలికి అటు ఇటు పైది కూడా కదులుతుంది అనుకుంటే దీనిపైన కొంచెం వెయిట్ అనేది పెడితే ఏదో ఒకటి సరిపోతుందండి. దీపం అనేది కొండెక్కకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.